హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో విద్య, ఉద్యోగ సమాచారాన్ని ఇక్కడ నేను డిస్కస్ చేయడం జరిగింది. సో విద్య యొక్క అప్డేట్స్, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏం జరిగాయి, తర్వాత ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమొచ్చాయి అన్నటువంటి విషయాల్ని నేను ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి విద్యా సంస్కరణలు అవి ఏ విధంగా ఉద్యోగాల మీద ప్రభావాన్ని చూపబోతున్నాయి, తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి ఏమైనా అప్డేట్స్ మనకు అందాయా అన్నటువంటి అంశాలతో ఈ వీడియో చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఒమిక్రాన్ వైరస్ కారణంగా స్కూల్స్కి ఏమైనా హాలిడేస్ ఎక్స్టెండ్ చేశారా, సో గవర్నమెంట్ ఏం చెప్పింది ఈ యొక్క హాలిడేస్ విషయంలో, లేదా స్కూల్స్ రన్ చేసే విషయంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అన్నటువంటి అప్డేట్స్తో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అవన్నీ నేను ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేశాను. అవన్నీ నేను డీటెయిల్గా డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, ప్లీజ్ లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ హూ ఆర్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫ్రెండ్స్. Friends, please like my videos, share my videos and subscribe my channel. I request you all, please recommend my channel to your friends, those who are preparing for competitive exams, especially DSC, TET exam and other related competitive exams. సో తర్వాత ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మెటీరియల్ నా యొక్క వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంది. నా వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలోకి వెళ్ళి మీకు కావాల్సినటువంటి మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క విద్యకు, ఉద్యోగాలకి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వార్తాపత్రికల సారాంశం ఏంటంటే విద్యకు సంబంధించినటువంటి వార్త ఒకటి ఏంటంటే, కొత్త విద్యకు నాంది అన్నటువంటి ఒక హెడ్లైన్తో ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. సో తగిన నైపుణ్యం తప్పనిసరి, ఈ దిశగా రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలు. సో స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ కాలేజీలతో కొత్త అవసరాలకు తగ్గట్టుగా సన్నద్ధమవుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఇదే దృష్టితో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు. ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇండస్ట్రీ ఇండియాపై IBEF సర్వే. విద్యా కార్యక్రమాల్లో $6,154.87 మిలియన్ విదేశీ నిధులు ఖర్చు పెడుతున్నట్టుగా, తర్వాత 50,000 మంది నైపుణ్యాభివృద్ధికి NSTC $14.4 మిలియన్ ఖర్చు చేస్తున్నట్టుగా, తర్వాత 1,00,000 మందికి కంప్యూటర్ సైన్స్, మిషన్ లెర్నింగ్ పై అమెజాన్తో ప్రత్యేక కార్యక్రమము, తర్వాత నైపుణ్య విద్యకు టాటా, బైజూస్ సహకారంతో కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నడుం బిగించినట్టుగా మనకు అర్థమవుతున్నటువంటి సమాచారం. అయితే ఇది మనకు గత కొంతకాలం నుంచి నేను వీడియోలో డిస్కస్ చేస్తూ వస్తున్నాను. ఏంటంటే కొన్ని విద్యా సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వము. సో అందులో భాగంగా నాడు నేడు అని, తర్వాత ఇది మధ్యాహ్న భోజన పథకము, విద్యా దీవెన, తర్వాత అమ్మ ఒడి, ఇటువంటి వాటితో ఎడ్యుకేషన్లో ఒక మంచి చేంజెస్ తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది గవర్నమెంట్. సో అవి బాగా ఇంప్లిమెంట్ కావాలంటే దానికి తగినటువంటి రిసోర్సెస్, దానికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి తగినటువంటి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అవన్నీ కూడా ఉండాలి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక విషయంలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ విషయంలో మాత్రం ఇంకా గవర్నమెంట్ సరైనటువంటి స్టెప్స్ తీసుకోకుండా ఉంది అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క స్కూల్స్లో దాదాపు స్కూల్స్ కేటగిరీ చేసిన విషయం మనకు తెలుసు. 3, 4, 5 తరగతులు తీసిపోయి హై స్కూల్లో చేయడం తెలుసు. ఆ హై స్కూల్ ప్లస్ అని ఒక కేటగిరీ చేసి అందులో 11, 12 తరగతులు పెట్టడం కూడా తెలుసు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక ఫలభరితమైనటువంటి
ఒక ఫలభరితంగా లేదంటే ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్లోకి రావాలి అంటే అందుకు సరిపడేటువంటి టీచర్లు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో టీచర్ల రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వానికి. సో ఆ విధంగా ప్రభుత్వం త్వరగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి దాదాపు 35 వేల పైచులకు ఉపాధ్యాయులను డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క విద్యా సంస్కరణలు ఎంతగానో రిజల్ట్ చూపించడానికి అవకాశం ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువగా 25 సంవత్సరాల లోపు పిల్లల పర్సంటేజ్ భారతదేశ పాపులేషన్లో, ఇండియా పాపులేషన్లో ఎక్కువగా ఉందన్నటువంటిది ఆ, ఆ, వాస్తవం. సో ఇప్పుడు కాబట్టి ఈ యొక్క పర్సంటేజ్ పిల్లల్ని ఈ యొక్క ఎక్కువ దాదాపు 50% ఉన్నటువంటి ఈ ఏజ్ కేటగిరీలో 50% ఉన్నటువంటి ఈ యొక్క పాపులేషన్కి ఒక సరైనటువంటి విద్యను అందించగలిగితే భారత్కు భారత్ అన్నది ఒక తిరుగులేని శక్తి అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో దాదాపు 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళు ఈ 5 నుంచి 24 ఏళ్ల వయసు ఉన్నవారే అధికంగా ఉన్నారనమాట. 5 సంవత్సరం నుంచి 24 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారే ఎక్కువ శాతం భారతదేశంలో ఉన్నారు. సో దేశంలో చదువుకునే వారు గతంతో పోలిస్తే 146% పెరిగారు. అంటే అదే కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడి ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ ఉన్నవాళ్ళు కూడా 2020 ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే కూడా 100 దేశాల్లో భారత్ 50 స్థానంలో ఉంది అనేటువంటి అన్న విషయం కూడా సర్వేలో మనకు వెల్లడైంది. సో దేశంలోని 12 ఉన్నత విద్యా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా టాప్ 500 లోపునే ఉన్నాయన్నమాట. సో 2025 నాటికి దేశంలో విద్యా సంబంధిత వ్యవహారాలు $225 బిలియన్ చేరుకుంటాయని అంచనా. ఏప్రిల్ 2000 నుంచి జూన్ 2021 వరకు దేశ విద్యారంగంలో $6154.87 మిలియన్ విదేశీ పెట్టుబడులు రావడం జరిగింది. సో దేశంలో 14 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళు దాదాపు 26.31% వరకు ఉన్నందున ఈ యొక్క విద్యా రంగంలో తీసుకుపోయేటువంటి నిర్ణయాలు ఈ యొక్క దేశ గతిని మార్చబోతున్నాయని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. సో కాబట్టి ఇందుకు తగినట్టుగానే ఆయా రాష్ట్రాలు విద్యారంగం మీద కొంత పెట్టుబడి పెడతా ఉన్నాయి. విద్యారంగం మీద కొంత వినూత్నమైనటువంటి సంస్కరణలతో ముందుకెళ్తున్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము కొన్ని వినూత్నమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది. లిటరేచర్ రేట్ పెంచడానికి వివిధ స్కీమ్లు తీసుకొని వచ్చింది. అంతేకాకుండా ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ పెంచడానికి వివిధ ఇండస్ట్రీస్తో ఒప్పందం చేసి ఎంఓయూస్ కుదుర్చుకోవడము, తర్వాత కరికులంలో చేంజెస్ తీసుకురావటము, తర్వాత సిలబస్ స్టాండర్డ్ని పెంచడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట. ఇది చాలా మంచి పరిణామం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఎప్పుడైతే కరికులంలో స్టాండర్డ్స్ పెరుగుతాయో, ఎప్పుడైతే ఆ యొక్క కరికులం స్టాండర్డ్స్ ఇండస్ట్రీకి ఇన్స్టిట్యూట్కి మధ్యలో గ్యాప్ తగ్గించే విధంగా కరికులం డిజైన్ అవుతుందో అప్పుడే ఈ యొక్క విద్యార్థులకు లేదా యువతకు ఉద్యోగ అవకాశాలు విరివిగా లభిస్తాయి అన్నమాట. సో ఇన్స్టిట్యూట్కి ఇండస్ట్రీకి మధ్య ఈ గ్యాప్ అన్నది కేవలం కరికులం మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఇప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఈ కరికులం మీద కొంత వర్కౌట్ చేస్తుందన్నది మాత్రము జరుగుతూ ఉంది. ఆ యొక్క కరికులం ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా డిజైన్ చేయగలిగితే సో ఇన్స్టిట్యూట్కి ఇండస్ట్రీస్కి మధ్య గ్యాప్ తగ్గిపోతుంది. అలా గ్యాప్ తగ్గిపోవడం వల్ల ఇండస్ట్రీ ఏ రిక్వైర్మెంట్ కోసం ఎదురు చూస్తుందో అటువంటి రిక్వైర్మెంట్తో పిల్లలు బయటకు పోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు పిల్లలు ఈజీగా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని ఇనిషియేషన్స్ అది మంచి ఇనిషియేషన్స్ తీసుకుంటా ఉన్నాయని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.
సో ఇక్కడ దాదాపు ఒక మైక్రోసాఫ్ట్‌తో ఎంఓయూ తీసుకోవడం ఏమి, అమెజాన్‌తో కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడం అయితే ఏమి, తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌తో కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అయితే ఏమి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం అనేటివి ఏంటి. సో ఇవన్నీ కూడా పిల్లలకి, స్టూడెంట్స్‌కి అవకాశాలు అందిపుచ్చుకోవటానికి ఒక రెడీమేడ్ ప్రోడక్ట్‌గా చేసిన వారం అవుతాం అనమాట. సో ఆ విధమైనటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. అయితే లాగింగ్ అనుకున్నాం కదా! ఈ ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ అది ఈ స్కూళ్ళల్లో కావచ్చు, తర్వాత కాలేజెస్‌లో కావట్టు, తర్వాత యూనివర్సిటీస్‌లో కావట్టు. యూనివర్సిటీలో ఎంతో రిక్వైర్మెంట్ ఉంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్లు. అలాగే స్కూళ్ళల్లో కూడా కాలేజెస్‌లో లెక్చరర్ల కొరత ఉంది. తర్వాత స్కూల్స్‌లో అయితే ఉపాధ్యాయుల కొరత ఇంకా ఎక్కువ ఉంది. సో వీటన్నిటిని పరిగణలోనికి తీసుకొని ఫ్యాకల్టీని, సరిపడా ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకొని విద్యార్థులకు ఇప్పుడు తీసుకున్నటువంటి విద్యా సంస్కరణలు ఎఫెక్టివ్‌గా ఈ యొక్క రిజల్ట్ రావాలంటే తగినటువంటి ఈ యొక్క ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఫ్రెండ్స్, సో ఇది మన దేశంలోను, రాష్ట్రంలోను విద్యకు సంబంధించినటువంటి, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.